వెల్కమ్ టు ఎవ్రీవన్. ఏపీ అండ్ టీఎస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరూ ఎగ్జామ్స్ కంప్లీట్ అవ్వగానే నేను కరెక్ట్గా రాయలేదు, నాకు పాస్ మార్క్స్ వస్తాయో లేవో, నేను పాస్ అవుతానో లేదో అంటూ టెన్షన్ పడుతుంటారు. సో పేపర్ కరెక్షన్ చేసే టైంలో పాస్ మార్క్స్ ఎలా ఇస్తారు? మీరు పాస్ మార్క్స్ అనేది మనకు టూ క్రైటీరియాస్ ఉంటాయి మేజర్గా. ఒకటి సబ్జెక్ట్ వైజ్గా అయితే, ఇంకొకటి ఓవరాల్గా మనకు వచ్చే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ బేస్ చేసుకొని స్టూడెంట్స్ అయితే ఈజీగా పాస్ చేస్తూ ఉంటారు. సో ఈ పాస్ చేయడానికి మీరేం చేయాలి, కరెక్షన్ చేసిన టైంలో లెక్చరర్స్ మిమ్మల్ని ఎలా పాస్ చేస్తారు అనేది క్లారిటీగా చెప్తాను, వినండి. సో మీరు చూసే ఉంటారు, ప్రతి ఒక్క స్టూడెంట్ ఇప్పుడు మ్యాథ్స్లో 27 మార్క్స్ వచ్చాయి, కరెక్ట్గా బార్డర్ పాస్ అయ్యామని చెప్తుంటారు. అసలు నేను మార్క్స్ ఏమీ రాయలేదు, నాకు అసలు రాశానో లేదో కూడా తెలియదు, నేను పాస్ మార్క్స్ వచ్చాయి, పాస్ అయ్యాని చెప్తుంటారు. ఇప్పుడు 21 మార్క్స్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో నాకు ఎగ్జాక్ట్గా 21 మార్క్స్ వచ్చాయి, నేను పాస్ అయ్యాని చెప్తారు. ఇంగ్లీషు, సాంస్క్రిట్, సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్లో 35 మార్క్స్ ఎగ్జాక్ట్గా వచ్చాయి, పాస్ అయ్యానని చెప్తారు. మరి మీరు ఆన్సర్స్ స్క్రిప్ట్ రాసే టైంలో ఎగ్జాక్ట్గా 27 మార్క్స్, 21 మార్క్స్, 35 మార్క్స్కి పేపర్ రాసి వచ్చి ఉంటారా? ఒక్కసారి క్లియర్గా ఆలోచించుకొని చూడండి. ఇలానే చాలామంది స్టూడెంట్స్ చెప్తూ ఉంటారు కదా, మనకు పాస్ అయ్యే టైంలో నేను ఎగ్జాక్ట్గా బార్డర్ పాస్ అయ్యాను. ఇదే మాట మీరు రిజల్ట్స్ వచ్చిన టైంలో వందల వేల మంది చెప్తూ ఉంటారు. మరి ఇక్కడ ఇలా బార్డర్ పాస్ ఎందుకు అవుతారు స్టూడెంట్స్ అనేది మీరు రాశారని కాదు, డైరెక్ట్గా పేపర్ కరెక్షన్ చేసే టైంలో లెక్చరర్సే స్టూడెంట్స్ని పాస్ చేస్తుంటారు. ఒకటి సబ్జెక్ట్ వైజ్ క్రైటీరియా తీసుకుంటారు, ఇంకొకటి ఓవరాల్ మార్క్స్ క్రైటీరియా తీసుకొని పాస్ చేస్తారు. ఇవి ఏంటి అనేది మీకు క్లారిటీగా చెప్తాను. ఇది అర్థమైతే మీరు ఎంత ఈజీగా పాస్ అవ్వచ్చు అనేది కూడా క్లారిటీ అవుతుంది. సో ఇలా పాస్ అవ్వాలంటే మీరు పేపర్లో ఆన్సర్స్ ఎలా రాయాలి అనేది కూడా నేను క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీకు కావాల్సిన మెటీరియల్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, ఒకసారి అందరూ వెరిఫై చేసుకోండి. సో ఫస్ట్ ఇప్పుడు మ్యాథ్స్ 1A 1B 2A 2B, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, మీకు లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అయినా సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ సంబంధించి అయినా సరే. సో ఇప్పుడు 27 మీకు పాస్ మార్క్స్ రావాలి. ఎన్ని మార్క్స్కి? 75 మార్క్స్కి 27 రావాలి. ఇక్కడ 60 మార్క్స్కి 21 మార్క్స్ రావాలి. ఇక్కడ 100 మార్క్స్కి 35 మార్క్స్ రావాలి. కానీ పేపర్ కరెక్షన్ చేసే టైంలో ఒకవేళ స్టూడెంట్కి 27 మార్క్స్ రాకపోయినప్పటికీ మీకు 22 ప్లస్ మార్క్స్ వస్తున్నాయి, మీరు పాస్ అవుతారు. ఇక్కడ 60కి మీకు 16 ప్లస్ మార్క్స్ వస్తున్నాయి, మీరు కూడా పాస్ అవుతారు. 100కి ఇక్కడ 30 ప్లస్ మార్క్స్ వస్తున్నాయి, మీరు కూడా ఆటోమేటిక్గా పాస్ అవుతారు. అందుకే స్టూడెంట్స్ అందరూ బార్డర్లో పాస్ అయ్యానని చెప్తుంటారు. సో అసలు ఈ బార్డర్ పాస్ అంటే ఏంటి అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చూడండి. ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ మనకు 5 మార్క్స్ అనేవి గ్రేస్ మార్క్స్గా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి తీసుకుంటూ ఉంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంది, 27 మార్క్స్ రావాలి. మీరు ఆన్సర్స్ అయితే రాశారు, పేపర్ కరెక్షన్ చేశారు, అయిపోయిన తర్వాత మీకు జస్ట్ 22 మార్క్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తారు లెక్చరర్ అంటే, ఇది ప్రతి సబ్జెక్ట్కి ఇలా ఉంటుంది, 5 మార్క్స్ లెస్ వస్తే కనుక మీరు మ్యాథ్స్లో ఈ 20 మార్క్స్ 22 మార్క్స్ వచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ కాకుండా మిగిలిన ఆన్సర్స్ ఏవైతే ఉంటాయో వెరిఫై చేస్తారు. ఒక ఆన్సర్ రైట్గా రాశారు కానీ అది మీకు ఇర్రిలవెంట్, సో ఆ చాప్టర్ నుంచి సంబంధించిన ఆన్సరే కానీ ఇర్రిలవెంట్, ఓకే రాసినందుకు ఒక మార్క్స్ ఇస్తారు. సో జస్ట్ ఒక ఫార్ములా అప్లై చేశారు, ఫార్ములా మాత్రమే రాశారు, మిగిలిన ఏది మీరు సాల్వ్ చేయలేదు, ఇక్కడ ఒక హాఫ్ మార్క్ ఇస్తారు. ఇలా మిగిలిన క్వశ్చన్స్ అన్నిట్లో ఒక్కసారి వెరిఫై చేసినప్పుడు ప్రతి దాంట్లో 1 మార్క్ ఇస్తారు, 1.5 మార్క్ ఇస్తారు. ఒక క్వశ్చన్కి మీకు 2 మార్క్స్ ఇచ్చారు, ఇంకా అందులో మార్క్స్ వేయడానికి ఛాన్స్ ఉందన్నప్పుడు ఇంకొక 1 మార్క్ కలిపి 3 మార్క్స్ కూడా యాడ్ చేస్తారు. కంప్లీట్గా అప్పుడు ఏం చేస్తారంటే మీకు కంప్లీట్గా ఇప్పుడు 22 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ని డైరెక్ట్గా మీకు ఒక 26.5 మార్క్స్ వచ్చే వరకు తీసుకెళ్తారు. ఇక్కడ 5 మార్క్స్ అంటే 5 మార్క్స్ యాడ్ చేయరు, 4.5 మార్క్స్ అందరికీ యాడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. మరి ఈ 4.5 మార్క్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది? 26.5 అంటే డైరెక్ట్గా ఏమవుతుంది, మీకు ఆటోమేటిక్గా మీకు 27 మార్క్స్ వచ్చేస్తాయి. అలానే ఇప్పుడు
ఈ 21 మార్క్స్ ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ అయినా సరే ఇలానే క్వశ్చన్ పేపర్లో మీకు 1 మార్కు హాఫ్ మార్కు, బయాలజీ జువాలజీ అయితే డయాగ్రామ్ వేసిన, డయాగ్రామ్స్కి ఇర్రిలవెంట్ నేమ్స్ రాసిన, సేమ్ కాన్సెప్ట్స్ రాసిన, సివిక్స్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ అయితే సేమ్ ఇలానే మీకు సేమ్ లెసన్ నుంచి అదే క్వశ్చన్కి ఆన్సర్ రాకపోయినా వేరే రిలవెంట్ ఆన్సర్ రాసినా, అలాగే కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ రాసి వాటిని హైలైట్ చేసినా కానీ మీకు మార్క్స్ అయితే ఇచ్చి పాస్ చేయడం జరుగుతుంది. అందువల్లే అందరు స్టూడెంట్స్ బార్డర్ పాస్ అయ్యమని చెప్తుంటారు. మీరు కూడా బార్డర్ పాస్ కావచ్చు. ఇంకా నేను చదవలేదు, నాకు రాదనుకున్న స్టూడెంట్, కానీ మీరు ఏం చేయాలి, ఇప్పుడు బార్డర్ పాస్ చేస్తున్నారు కదా ఇప్పుడు నేను చెప్పినట్టు అని మీరు ఇక్కడ 22 మార్క్స్ వస్తే చేస్తారని మీరు 20 మార్క్స్కే రాశారనుకోండి, పాస్ అవుతారా? అవ్వరు. ఇక్కడ 16 మార్క్స్ మినిమం రావాలి, కానీ నేను 15 మార్క్స్కే పేపర్ రాశానంటే అవుతారా? ఇక్కడ కూడా అవ్వరు. మరి 35 మార్క్స్కి 30+ రావాలంటే నేను 30 మార్క్స్కే పేపర్ రాసేస్తాను అయితే అవుతారా? 30 మార్క్స్కి మీ పేపర్ రాస్తే మీకు 35 మార్క్స్ ఎలా వస్తాయి? 30కి 30 కూడా పడవు కదా. సో కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి, మీరు రాసిన ఆన్సర్స్కి ఇక్కడ చెప్తున్న మార్క్స్ వస్తే మిగిలిన కరెక్ట్ కాని ఆన్సర్స్ అయినా సరే, ఇర్రిలవెంట్ ఆన్సర్స్ రాసినా సరే వాటికి మార్క్స్ యాడ్ చేసుకుంటూ పాస్ చేయడానికి మ్యాక్సిమం స్టూడెంట్ని చూస్తుంటారు. నెక్స్ట్ ఇంకొకటి ఓవరాల్ మార్క్స్ బేస్ చేసుకొని. ఓవరాల్ మార్క్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మీరు బైపీసీ స్టూడెంట్స్ 440 మార్క్స్ రావాలి. మీకు ఓవరాల్గా 35% మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తే, సబ్జెక్ట్ వైజ్గా కాదు ఓవరాల్గా 35% మార్క్స్ అంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి? 154 మార్క్స్ రావాలి 440కి 35% అంటే. అలానే ఎంపీసీ స్టూడెంట్స్కి 470కి 35% అంటే మీకు 165 మార్క్స్ రావాలి. ఇంకా సివిక్స్ ఎకనామిక్స్ సబ్జెక్ట్ సంబంధించిన స్టూడెంట్స్ అందరూ 500 మార్క్స్కి మీకు డైరెక్ట్గా 35% అంటే 175 మార్క్స్ రావాలి. ఇప్పుడు ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A ఉంది, 2B ఉంది, ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ మీకు సాంస్క్రిట్ సబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇలానే ఇప్పుడు బైపీసీ స్టూడెంట్స్ అయితే బాటనీ జువాలజీ, సివిక్స్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ అయితే మీకు సివిక్స్ ఎకనామిక్స్ ఇంగ్లీష్ సాంస్క్రిట్ ఇలా మీ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి కదా. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి? 6 సబ్జెక్ట్స్ ఉన్నాయి. 2Aలో పాస్ అయ్యారు, 2Bలో పాస్ అయ్యారు, ఫిజిక్స్ ఫెయిల్ అయ్యారు, కెమిస్ట్రీ పాస్ అయ్యారు, ఇంగ్లీష్ సాంస్క్రిట్ పాస్ అయ్యారు. ఓవరాల్గా ఇప్పుడు ఈ ఫిజిక్స్ సబ్జెక్ట్కి ఇప్పుడు మనం సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ ఎన్ని రావాలి? మీకు 16 మార్క్స్ రావాలి 21 మార్క్స్కి పాస్ చేయడానికి, కానీ 16 మార్క్స్ కూడా రాలేదు ఈ సబ్జెక్ట్లో. అప్పుడు ఏంటి, ఓవరాల్గా చూసుకుంటే స్టూడెంట్ 35% మార్క్స్ ఇప్పుడు మీకు 165 మార్క్స్ ఎంపీసీ స్టూడెంట్స్ కాబట్టి 165 మార్క్స్ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చేసాయి, కానీ ఫిజిక్స్లో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఆ ఫిజిక్స్లో కూడా మినిమం 16 మార్క్స్ కూడా రాయలేదు స్టూడెంట్ 21 మనకు మార్క్స్కి ఇవ్వడానికి అనుకున్నప్పుడు డైరెక్ట్గా ఏం చేస్తారు, ఇప్పుడు 165 అబోవ్ మార్క్స్ మీకు వస్తున్నాయి అంటే కనుక ఆటోమేటిక్గా 16 మార్క్స్ రాకపోయినప్పటికీ ఫిజిక్స్ సబ్జెక్ట్ని డైరెక్ట్గా బార్డర్ పాస్ మార్క్స్ ఇచ్చేసి 21 ఇచ్చేసి పాస్ చేయడం జరుగుతుంది. ఇలానే మీరు ఉన్న సబ్జెక్టులన్నింటిలో ఒక సబ్జెక్ట్లో ఆ మినిమం పాస్ చేయడానికి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ రాకపోయినప్పటికీ ఓవరాల్గా మీకు పాస్ మార్క్స్ వస్తాయి. ఇప్పుడు ఎకనామిక్సే తీసుకుందాం, అన్ని సబ్జెక్ట్లో పాస్ అయ్యారు, ఓన్లీ ఎకనామిక్స్లో ఫెయిల్ అయ్యారు. ఎకనామిక్స్లో 30 మార్క్స్ కూడా రాయలేదు మీరు పేపరు. అప్పుడు ఏం చేస్తారు, 30 మార్క్స్ కూడా లేవు, డైరెక్ట్గా అన్ని సబ్జెక్ట్ చూసినప్పుడు మీరు పాస్ మార్క్స్ డైరెక్ట్గా 175 మార్క్స్ పాస్ మార్క్స్ వచ్చేస్తున్నాయి. 175 కంటే ఎక్కువ ఇంకా 190 200 వరకు కూడా వచ్చేస్తున్నాయి. అప్పుడు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఎకనామిక్స్లో 35 మార్క్స్ వేసి స్టూడెంట్ని పాస్ చేయడం జరుగుతుంది. ఇది 1 సబ్జెక్ట్ గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సబ్జెక్ట్ వైజ్గా బార్డర్ పాస్ మార్క్స్ ఎలా ఉంటుందో ఓవరాల్గా అన్ని సబ్జెక్ట్స్ పాస్ అయ్యి ఒక్క సబ్జెక్ట్ మాత్రమే ఫెయిల్ అయిన స్టూడెంట్కి గ్రేస్ మార్క్స్ పాస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఇవన్నీ మనకు పేపర్ కరెక్షన్ చేసే టైంలో వాళ్ళు లెక్చరర్స్ అందరూ చేస్తుంటారు. కామన్గా ప్రతి ఇయర్ ఇదే ప్రొసీజర్ ఉంటుంది. సో మనకు ఇప్పుడు మీరు ఇక్కడ మరి నేను 1 సబ్జెక్టే మాత్రమే తీసుకొని చేస్తారు కదా అని చెప్తే నేను 2 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాను, మరి మిగిలిన సబ్జెక్ట్స్ అన్నీ పాస్ అయ్యి నాకు 470కి నాకు 300 కూడా వచ్చాయి, నన్ను పాస్ చేస్తారంటే నో, చేయరు. ఓన్లీ 1 సబ్జెక్ట్ మాత్రమే ఇక్కడ ఛాన్స్ ఉంటుంది ఓవరాల్ మార్క్స్ బేస్ చేసుకొని. అదే ఇండివిజువల్ సబ్జెక్ట్ చూసినప్పుడు ఇండివిజువల్ సబ్జెక్ట్లో మీకు ఎన్ని సబ్జెక్ట్స్ అయినా కానివ్వండి. ఇప్పుడు సపోజ్ ఇండివిజువల్ సబ్జెక్ట్ చూసినప్పుడు మీరు బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ సాంస్క్రిట్ ఉంది. ఇండివిజువల్ సబ్జెక్ట్ చూస్తున్నారు, బాటనీలో డైరెక్ట్గా బార్డర్ పాస్ మార్క్స్ 16+ వచ్చాయి, ఎస్ పాస్ చేస్తారు. ఇక్కడ 16 వచ్చాయి, పాస్ చేస్తారు.
ఇది ఆల్రెడీ పాస్ అయిపోయారు. ఇంగ్లీష్లో మీకు 32 వచ్చాయి. ఎస్, ఇక్కడ కూడా 35 వేసేసి పాస్ చేస్తారు. సో ఇలా పాస్ చేస్తారు, కానీ డైరెక్ట్గా ఇండివిజువల్ సబ్జెక్ట్ అయితే ఇలా పాస్ చేస్తారు. కంప్లీట్ అన్ని సబ్జెక్ట్స్ అయిపోయి ఒక సబ్జెక్ట్ మాత్రమే ఫెయిల్ అవుతున్నప్పుడు ఇలా ఓవరాల్ మార్క్స్ చూసుకొని అయితే పాస్ చేస్తారు. సో ఇలా పాస్ మార్క్స్ రావాలి, నేను ఖచ్చితంగా పాస్ అవ్వాలంటే మాత్రం మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ మీకు వచ్చిన ఆన్సర్స్ నీట్గా రాసేయండి. 1 2 3 4 నీట్ హ్యాండ్ రైటింగ్తో. ఇందులో కంప్లీట్గా హెడ్డింగ్స్ ఉంటే హెడ్డింగ్స్ అండర్లైన్ చేయండి, ఫార్ములాస్ అయితే ఫార్ములాస్, మీకు వాల్యూస్ ఉంటే వాల్యూస్, లేదంటే నేమ్స్ ఉంటే నేమ్స్, పర్టికులర్గా నేమ్స్ హైలైట్ చేస్తూ రాయండి. తర్వాత ఇంకా నాకు రావు అన్న ఆన్సర్స్ ఊరికే ఖాళీగా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చోకుండా, నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు 5th వన్ మీకు ఆన్సరే రాదు, సపోజ్ రాకపోయినప్పటికీ అందులో క్వశ్చన్లో ఏదో ఒక మ్యాటర్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఫార్ములా ఉందా, మ్యాథ్స్ అయితే ఫిజిక్స్ అయితే డెఫినేషన్ ఉందా, కాన్సెప్ట్ ఉందా, కామర్స్ ఎకనామిక్స్ అయితే దానికి సంబంధించిన డెఫినేషను ఎక్స్ప్లెనేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఇది పర్టికులర్గా రాయడానికి ట్రై చేయండి. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 3 or 2 ఏమైనా ఉంటే జస్ట్ అలా ఒక 2 lines 3 lines రాసేయండి. మరి దాన్నే పట్టుకొని ఫుల్ పేజీ నింపేసి రాకండి, అప్పుడు ఓవరాల్గా మొత్తం ఒకేసారి కొట్టేస్తారు. మీకు ఆ వచ్చే 1 mark 1/2 mark కూడా ఇవ్వరు. ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక 2 3 ఏవైతే ఉంటాయో 4 5 lines వరకు రాయడానికి ట్రై చేయండి. సో ఇంకా నాకు దానికి సంబంధించిన ఆన్సర్స్ కూడా రావడం లేదంటే దానికి రిలవెంట్ ఆన్సర్ ఉంటుంది కదా, ఆ రిలవెంట్ ఆన్సర్ అయినా సరే ఒక 3 4 lines మీరు మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇవి ఎకనామిక్స్ ఏదైతే అది రాసిరండి. అప్పుడు ఏం చేస్తారు, ఇక్కడ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తారు, మీకు మార్క్స్ వచ్చాయి. ఇంకా పాస్ అవ్వడానికి స్టూడెంట్స్కి ఒక 2 3 marks కావాలి, 1 mark ఇస్తారు, 1/2 mark ఇస్తారు, 1 mark ఇస్తారు. ఇక్కడ 2.5 marks వచ్చాయి, ఇంకొక 1 mark కావాలన్నప్పుడు ఏం చేస్తారు, కరెక్ట్ రాసిన ఆన్సర్స్ నుంచి ఫుల్ మార్క్స్ అయితే ఇవ్వరు కదా ఫస్ట్ టైం, ఇక్కడ ఇంకో +1 marks యాడ్ చేసుకొని డైరెక్ట్గా మిమ్మల్ని అయితే పాస్ చేస్తారు. పేపర్ కరెక్షన్ టైంలో పాస్ మార్క్స్ అనేవి ఇలా ఇస్తారు కాబట్టి మీ ప్రజెంటేషన్ కూడా ఇలానే ఉండాలి, ఈజీగా పాస్ అవ్వచ్చు ప్రతి ఒక్క స్టూడెంట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.